కుదిరిందిరా. ఇప్పుడు మీకు తిక్క బాగా కుదిరిందిరా. నాతో ఉంటూ నాకే వెన్నుపోటు పొడుస్తారా? తిక్క బాగా కుదిరిందిరా. అన్నా చెల్లెలిద్దరూ అడ్డంగా దొరికిపోయారు. తన్ని పోగొట్టుకొని ఉంటుంటే నేను లైఫ్లో ఏం కోల్పోయి ఉండేవాడిను. ఈరోజే క్లియర్గా అర్థమైంది. థ్యాంక్ యూ మామ్, థ్యాంక్ యూ సో మచ్. అబ్బా ఏంట్రా, నీకెవరి ఫోటోలు దొరకనట్టు ఆ రాక్షస్ ఫోటో ఎందుకు పెట్టుకున్నావు స్క్రీన్ సేవర్గా? ఎవరి ఫోటోరా? ఇదిగో. ఒరేయ్, ఈ ఫోన్ ఎవరిదిరా? అదే నన్ను అడుగుతావు? నీ బ్యాగ్ లోనే ఉంది కదా. నేను ఇంకా నా కోసం కొన్నావేమో అనుకున్నాను. నా ఫోన్ ఉంది, మరి ఈ ఫోన్ ఎవరిది? నేను రెస్టారెంట్కి వెళ్ళొచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళలేదు. మరి ఈ ఫోన్ నా బ్యాగ్లోకి ఎలా వచ్చింది? గౌతమి ఫోన్ అనుకోవడానికి నేను వారం రోజుల నుంచి ఊర్లో లేదు. మరి ఈ ఫోన్ ఎవరిదై ఉంటుంది? గౌతమి ఫోటో ఉంది అంటే ఖచ్చితంగా ఇది గౌతమికి బాగా కావాల్సిన వాళ్ళు లేదా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ ఫోన్ అయి ఉంటుంది. ఎన్ని రోజులు దీని వెనక ఇంకా ఎవరున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నా. సో ఈ ఫోన్ ఎవరిదో తెలిస్తే ఆటోమేటిక్గా కొంత ఇన్ఫర్మేషన్ తెలిసే అవకాశం ఉంది. మంచి అవకాశం దొరికిందనుకుంటే ఫోన్ లాక్ ఓపెన్ అవ్వట్లేదేంటి? అంత టెన్షన్ పడిపోతున్నావు. ఎవరిదా ఫోను? డ్రై, అవన్నీ తర్వాత చెప్తానులే గాని ఎలాగైనా సరే ఈ ఫోన్ లాక్ ఓపెన్ చేయాలరా. దీంతో చాలా ఇంపార్టెంట్ పని ఉంది. దానికి ఎందుకు అంత టెన్షన్ పడతావు? మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య ఇలాంటి పాస్వర్డ్ ఓపెన్ చేయడంలో కింగ్. రేపటి తీసుకొస్తానులే. అవునా, వెరీ గుడ్. మర్చిపోకుండా తీసుకురా, సరేనా? అలాగే అత్త. అత్త, ఒకసారి నీ ఫోన్ ఇవ్వవా? గేమ్ ఆడుకొని ఇస్తాను. సరే, తీసుకో. థ్యాంక్ యూ అత్తా. చెప్పిందంతా గుర్తుందిగా? గుర్తుంది సార్. తను చాలా తెలివైంది. చిన్న డౌట్ వచ్చినా సరే పసిగట్టేస్తుంది. చాలా చాలా జాగ్రత్తగా డీల్ చేయి. అలాగే సార్. ఫోన్ చేయి. నెంబర్ చెప్పండి సార్. 9849. హలో. హలో, ఎవరండి? మీరెవరు? మేడం, నా పేరు స్వాతి అండి. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. మీరు మాట్లాడుతున్న ఫోన్ నాదేనండి. యాక్చువల్గా మొన్న రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు నా ఫోన్ పోయిందండి. అది మీకు దొరికినట్టుంది. దయచేసి నా ఫోన్ నాకు ఇప్పించండి ప్లీజ్. ఓ, ఈ ఫోన్ మీదేనా? నేను ఇంకా ఎవరిదా ఏంటా అని అనుకుంటున్నాను. అవును మేడం, నాదేనండి. ఈ ఫోన్ నా దగ్గరకు వచ్చి 24 గంటలయింది. ఇంతవరకు ఎవరూ కమ్యూనికేట్ చేయకపోతే దీంతో అవసరం లేదేమోలే అనుకున్నాను. పర్లేదు, కొంచెం లేట్ అయినా గుర్తుపెట్టుకొని చేశారు. అంటే అది మేడం, యాక్చువల్గా నిన్న నాకు నైట్ డ్యూటీ మేడం.
డ్యూటీలో ఫోన్ ఎలో చేయరు, అందుకే చేయటానికి కుదరలేదు. అవునా? అవునండి మేడం, ఆ మొబైల్లో నా జాబ్కి సంబంధించిన ప్రాజెక్ట్ వర్క్స్ చాలా ఉన్నాయండి. అవి లేకపోతే నా జాబ్కి ఎఫెక్ట్ అవుతుంది మేడం. అలాగే చాలా ఇంపార్టెంట్ కాంటాక్ట్స్ కూడా ఉన్నాయి మేడం. ప్లీజ్ మేడం, నా ఫోన్ నాకు ఇవ్వరా ప్లీజ్? అయ్యో, నీ మొబైల్ కోసం నువ్వు బతిమాలుకోవడం ఏంటమ్మాయి? పైగా ఫోన్ పోతే జాబ్ పోతుందని అంటున్నావు, మరి ఇవ్వకుండా ఎలా ఉంటాను? థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మొబైల్ కలెక్ట్ చేసుకోవడానికి ఎక్కడికి రమ్మంటారు మేడం? కూకట్పల్లి శివాలయం దగ్గర బస్ స్టాప్ ఉంటుంది, అక్కడికి వచ్చేయండి. ఓకే మేడం, ఇప్పుడే బయలుదేరుతాను మేడం. పావు గంటలో అక్కడ ఉంటాను. అలాగే. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను. మంచిది. గౌతమి, ఫోన్ కోసం చాలా తెలివిగా డ్రామాలు ఆడుతున్నావు. చూస్తాను నీ డ్రామాలేంటో, నీ వెనక ఎవరెవరున్నారో అంతా చూస్తాను. స్వాతి ఏంటంట? వస్తుందంటనా? వస్తుందంట సార్. సరే గో. స్వాతి, సార్ ఇంకో ముఖ్యమైన విషయం, ఆ మొబైల్లో నా చెల్లెల ఫోటో ఉంది. తను ఎవరు ఏంటి అని అడిగితే కొంచెం జాగ్రత్తగా మేనేజ్ చేయి, ఓకేనా? ఓకే సార్. చూడు, ఆ ఫోన్ నాకు చాలా ఇంపార్టెంట్. ఏదో ఒకటి చేసి ఏదో ఒక విధంగా ఆ ఫోన్ తీసుకురా. నీకు ఎంత కావాలంటే అంత డబ్బిస్తాను. ఓకే సార్, ఈ విషయాన్ని నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. ఓ గంటలో మీ ఫోన్ మీ దగ్గర ఉంటుంది. కూల్గా ఉండండి. ఓకే, బాయ్ సార్. ఏయ్, నీ ప్లాన్ ఏడ్చినట్టుంది. అదేంటి బలరాం అలా అనేసావు? మరి లేకపోతే ఏంటి స్వామి? మొబైల్లో గౌతమి ఫోటో చూడగానే ఈ పాటికి మీనాక్షికి 100 డౌట్లు స్టార్ట్ అయి ఉంటాయి. ఈ మొబైల్ ఎవరిది ఏంటి అని ఈ పాటికి ఆలోచించడం మొదలుపెట్టుంటుంది. దీని వెనక ఎవరున్నారో తెలుసుకోవాలని ఖచ్చితంగా డిసైడ్ అయి ఉంటుంది. మరి అలాంటిది ఈ పిల్ల వెళ్ళి ఈ ఫోన్ నాదే, గౌతమి నాకు అక్క అవుతుంది, పూర్వకాలంలో ఫ్రెండ్ అవుతుందని కబుర్లు చెప్తే మీనాక్షి ఎలా నమ్ముతుందనుకుంటున్నావు? ఇలాంటి డ్రామాల్ని గుడ్డిగా నమ్మటానికి మీనాక్షి మరీ అంత పిచ్చిదనుకుంటున్నావా? నమ్మదని నాకు తెలుసు బలరాం, కానీ ఈ ప్లాన్ వేసింది ఏదో ఒక విధంగా మీనాక్షిని ఫోన్తో బయటికి రప్పించడానికి. అంటే నమ్మితే మామూలుగా ఫోన్ ఇస్తుంది, లేదనుకో కిడ్నాప్ చేసి తీసుకుంటాం. కానీ ఫోన్ తీసుకోవడం మాత్రం పక్కా. మంత్రమో అల్లే సిందిలా ఎదకే వేసే సంకెల భూమెందుకో వణికిందే ఇలా బహుశా తనలో తపనక ఆకాశం రూపం మారిందా నా కోసం బానై జారిందా గుండెల్లో ప్రేమై చేరిందా ఆ ప్రేమే నిన్నే కోరిందా మబ్బుల్లో ఎండమావే ఎండంతా వెన్నలాయే మనసంతా మాయమాయే అయినా హాయే. బాగున్నారండి, ఈ డ్రెస్లో చాలా బాగున్నారు. నా దిష్టి తగిలేలా ఉంది. థ్యాంక్ యూ మీనాక్షి, థ్యాంక్ యూ సో మచ్. వచ్చేస్తున్నాను. నువ్వంటే నాకెంత ప్రేమో ఎంత ఇష్టమో చెప్పి నిన్ను మన ఇంటికి తీసుకురావడానికి వచ్చేస్తున్నాను. Dad, you're my friend, guide, philosopher, everything for me. మీకు తెలుసు డాడ్, నేను లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలో మీకు తెలుసు. అందుకే మీనాక్షి మాత్రమే నా లైఫ్ కరెక్ట్ అని చెప్పారు. అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థం చేసుకునేసరికి మీరు లేరు. మిస్ యూ డాడ్.
మిస్ యూ సో మచ్. ఒక మంచి వ్యక్తిని నాకు భార్యగా సెలెక్ట్ చేసి నా లైఫ్కి ఒక గిఫ్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ డాడ్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. క్షణము ఒక ఋతువుగా మారే ఉరుము ప్రతి నరమును తరిమే పరుగులిక వరదలపోయే కొత్తగా ఉన్నట్టు ఉండి అడుగులు ఎగిరే పగలు బల విసిరే ఊహలే మనసు మతి చెదరగ శిలగా నిలిచగా కళ్ళల్లో అదిలిందా కలగా కల కరిగిపోతలా ఎదురయ్యే వేళల్లో నువ్వు ఎగిరిపోతలా ఓ మాయల్లా నీకో మాయల్లా నన్నంత మార్చేంతల్లా కొత్త డ్రెస్సు, కొత్త హెయిర్ స్టైలు, ఫేస్ లో బోల్డని కొత్త కొత్త సిగ్గులు. పొద్దున్నే పెళ్లి కొడుకులా తయారయ్యో. ఏమిటి నాన్న విషయం? తెలుసులే, ఈ కొత్త కొత్త మార్పులకు కారణమేంటో మాకు బాగా తెలుసు. నీ భార్యకి నీ లవ్వుని ఎక్స్ప్రెస్ చేసి తనని ఇంటికి తీసుకురావడానికి వెళుతున్నావు, అంతేగా? అందుకే కదా హీరోలా తయారయ్యో. అందుకేనా 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 అందుకేనా? ఊరుకో స్వర్ణ. అరే అరే, నా కన్నయ్యకి ఇంత సిగ్గే? అబ్బో సిగ్గు. బాబు, ఏదో సిగ్గుకి స్పెల్లింగ్ అయినట్టు సిగ్గుపట్టింది చాలే గాని ఆపు, లేకపోతే పైన కిట్టయ్యే హట్ అవుతాడు. నా వారసుల్లో ఇన్ని వేరియేషన్స్ అని. కన్నయ్య ఉండాలిరా. ప్రపోజ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఏ మాత్రం రెడీ అవ్వాలి. ఎందుకంటే ఎవరికైనా సరే లైఫ్ లో ఇదొక అద్భుతమైన జ్ఞాపకం. ఆ జ్ఞాపకం ఎప్పటికీ ఒక మెమరబుల్ గా గుర్తుండిపోవాలంటే ఈ మాత్రం రేంజ్ లో వెళ్ళాలిరా. సూపర్ రా కన్నయ్య, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ స్వర్ణ. థ్యాంక్ యూ సో మచ్. నన్ను బ్లెస్ చేయి. ఆల్ ద బెస్ట్ రా. ధైర్యంగా వెళ్ళి హ్యాపీగా నీ భార్యతో తిరిగిరా. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ స్వర్ణ. థ్యాంక్ యూ. మో ఆశీర్వదించు. ఏం మమ్మీ ఇది? రే నాన్న, ఇక నుంచి ఎప్పుడైనా ఈ కంట్లో నీళ్ళొస్తే అది ఆనందంతో అవ్వాలే తప్ప బాధతో అవ్వకూడదు. అలా జరగాలి అంటే నువ్వు మీనాక్షి ఎప్పటికీ కలిసిమెలిసి సంతోషంగా ఉండాలి. అదేరా ఈ అమ్మ కోరిక. తప్పకుండా మామ్. ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయినట్టే. ఇక మనం అందరం హ్యాపీగా ఉండొచ్చు. అంతేకాదు మామ్, ఇక ముందు మన ఇల్లు ఎలాగైతే కళకళలాడుతూ ఉండేదో ఇక నుంచి కూడా అలాగే ఉంటుంది. ఐ ప్రామిస్ యూ మామ్. రే నాన్న, ఎంతైనా ఆడపిల్లవాళ్ళు కదా, జరిగిన దానికి ఖచ్చితంగా బాధపడుంటారు. ఒకవేళ కోపంలో ఏదైనా ఒక మాట అంటే పట్టించుకోకు. శాంతంగా అర్థమయ్యేలా నచ్చ చెప్పి మీనాక్షిని తీసుకురా, సరేనా? అలాగే మామ్. హలో, ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ సైడ్. వదనా, ప్లీజ్ సైడ్. ఇప్పుడు సీన్లోకి ఈ మాణిక్యం ఎంటర్ అవ్వాల్సిన టైం వచ్చింది. ఆల్ ది బెస్ట్ మై బాయ్, ఆల్ ది బెస్ట్. అంత ఓవర్ యాక్షన్ అవసరమా? మామూలుగా చెప్పొచ్చు కదా. ఓసిన కామ్రేడ్ కనకమహాలక్ష్మి, ఇది ఓవర్ యాక్షన్ కాదే, గర్వం. ఒక వీర ప్రేమికుని తీర్చిదిద్దిన విజయ గర్వమే. అంత గ్రాంధికంలో కాకుండా కొంచెం తెలుగులో చెప్తారా? ఓసిన వానపం వైఫ్ వీడికి ఇంత ధైర్యం ఇచ్చి ఇంత ధైర్యంగా మీనాక్షికి లవ్ ప్రపోజ్ చేయడానికి వెళ్తున్నాడంటే దాని కారణం ఎవరనుకుంటాను? ఎవరనుకుంటున్నారు? ద గ్రేట్ మాణిక్యం. ఏంటి మీరా? ఎస్, మీ. ఇట్స్ ఓన్లీ మీ. జరిగితే జేబేరి, జరగకపోతే రణబేరి అన్న రేంజ్ లో నా సలహాలు సూచనలతో వీడిలో ధైర్యాన్ని నింపాను. అవునవును, మామూలు ప్లాన్లు ఇవ్వలేదు. రోజ్ ఫ్లవర్ నుంచి
లవ్ లెటర్ దాకా అన్ని దిక్కుమాల ప్లాన్లే ఇచ్చాడు. వీడు పొగినట్టే పొడి తుస్తున్న గాలి తీసేసాడుగా. వీడు ఇంకా ఇక్కడే ఉంటే ఇంకేం చెప్తాడు ఏంటో. అరే, ఇంకా- రే, 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 రే. నీకు నా మీద అభిమానం ఉందని నాకు తెలుసు. అవన్నీ మనం నైట్ మాట్లాడుకుందాం. నీకు లేట్ అవుతుంది, ముందు నువ్వు బయలుదేరు. ఆల్ ది బెస్ట్, ముందు బయలుదేరు. ఓకే బాయ్ 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 బాయ్. బాయ్ కన్నయ్య, జాగ్రత్త. మీనాక్షి, అయ్యో కాదండి, నన్ను భూదేవి అంటారు. ఫోన్ లిఫ్ట్ చేసింది ఈ దెయ్యమా? అవును బాబు, ఏం చేస్తాం, మీ కంటికి మేము దెయ్యాల్లాగే కనపడతాం. హ, మీరు ఎన్ని వేషాలు వేసినా, మీరు ఎన్ని ఆటలాడినా ఏమనకుండా మూగోళ్లలాగా ఉంటేనేమో మంచోళ్ళం, తప్పంటేనేమో దెయ్యాలం. హ, ఏం చేస్తాంలే నాయనా. భలేవారండి అక్కయ్య గారు. ఏంటి ఆ మాటలు? కళలో కూడా మిమ్మల్ని అలా అనుకోని తెలుసా? మీరు నిజంగా దేవత, దేవత అక్కయ్య గారు. హ్మ్, ఇప్పుడు నెత్తి మీద కిరీటాలు పెట్టుకొని తిరిగే ఓపిక నాకు లేదులే గాని నాయనా, బిస్కెట్లు వేయడం ఆపి విషయం ఏంటో చెప్పు. అంటే అది మరి హ్మ్, సరే నాయనా, నువ్వు నీళ్లు నమిలి చెప్పేసరికి ఏడాది అయ్యేలా ఉంది. ఉంటాను. అబ్బబ్బబ్బ, అక్కయ్య గారు, అక్కయ్య గారు, అక్కయ్య ఓ ఒక్క నిమిషం. విసిగించకుండా విషయం ఏంటో చెప్పండి మిస్టర్ రాధాకృష్ణ వనమాలి గారు. అదేనండి, కొంచెం మీనాక్షితో మాట్లాడాలి. ఒకసారి ఫోన్ ఇవ్వండి ప్లీజ్. హలో, ఎవరండి మీరు? ప్లీజ్ అక్కయ్య గారు, అలా అనకండి. మీనాక్షితో ఖచ్చితంగా మాట్లాడాలి. చాలా చాలా అర్జెంట్, అర్థం చేసుకోండి ప్లీజ్. నేను కూడా చెప్తున్నాను, ఇవ్వటానికి అస్సలు కుదరదు, అర్థం చేసుకోండి. ప్లీజ్ అండి, ఈ రోజు నా లైఫ్లో చాలా చాలా ముఖ్యమైన రోజు అండి. మీనాక్షితో తప్పనిసరిగా మాట్లాడాలి. ఒక్కసారి ఫోన్ ఇవ్వండి ప్లీజ్. నువ్వు ఎంత బతిమాలినా సరే, సచ్చినా ఫోన్ ఇవ్వనని తెలిసినా కూడా ఎందుకలా బతిమాలతావు? ఏమండి ప్లీజ్ అండి, ఇంతలా బతిమలాడుతున్నానంటే దయచేసి నా పరిస్థితిని ఒకసారి అర్థం చేసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా మీనాక్షితో మాట్లాడి తీరాలి. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక్కసారి ఫోన్ ఇవ్వండి ప్లీజ్. నేనేం రిక్వెస్ట్ చేయట్లేదు, వార్నింగ్ ఇస్తున్నాను. ఇంకొకసారి ఫోన్ చేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. హలో, ఛా ఛా, మళ్ళీ చేద్దామంటే ఆ దెయ్యం ఖచ్చితంగా అక్కడే ఉంటుంది. మరి మీనాక్షికి ఇన్ఫర్మేషన్ ఎలా పాస్ చేయాలి? ఎస్, మెసేజ్ చూసావా లేదా? టెన్షన్తో చచ్చిపోతున్నాను. త్వరగా రిప్లై ఇవ్వు ప్లీజ్. మీనాక్షి ప్లీజ్. ఇంకా రాదేంటి? రేయ్, అది మామూలుగా ఫోన్ ఇచ్చేసి పోయిందా? సరే సరే,
అట్టా కాకుండా ఎక్స్ట్రాలు చేసిందనుకో కిడ్నాప్ చేసి ఎత్తుకుపోవాల్సిందే. అలాగే అన్న చెప్పింది గుర్తుందిగా? అలాగే అందరూ ఎలర్ట్ గా ఉండండి. ఓకే అన్నా. హలో మేడం నేను వచ్చానండి, టెంపుల్ దగ్గర ఉన్నాను. ఆ, వచ్చేస్తున్నాను. ఆ తాళు ఉండబట్టే కదా నువ్వు నన్ను భర్త అనుకుంటున్నావని, వాళ్ళంతా మనకు పెళ్లి చేయాలని ఆలోచిస్తున్నారని ఆ తాళిని ఇదే గుళ్ళో తెంచేశాను. ఇప్పుడు ఇదే గుళ్ళో ఈ దేవుడు సాక్షిగా చెప్తున్నాను, నీతో కలిసి ఆనందంగా 7 అడుగులు నడవాలి అనుకుంటున్నాను. ఐ లవ్ యూ మీనాక్షి. ఐ లవ్ యూ ఫర్ ఎవర్.